अस्सलाम वालेकुम। ये वीडियो डालने का मकसद ये है कि तेलंगाना हुकूमत को बताने का है कि जो भी तेलंगाना में डबल बेडरूम अप्लाई करे वो लोग को बगैर इंक्वायरी करके खाना दे दिए, एक बात। और एक बात, लैटरी में जिसको भी खाना आ गए लोगों को घरों में नहीं आने से पहले मीटरा दे दिए। और एक बात, कमेटी का इलेक्शन हुआ ब्लॉकों में, वो लोग घरों में रह रहे देख के 9 मेंबर को चुन लिए। उसके बाद अब ब्लॉक का प्रेसिडेंट का इलेक्शन है। ये कितने लोग घरों में रह रहे कोई सी गवर्नमेंट भी नहीं देखी। इलेक्शन तो करा ले रहे, ये लीडर बन के लोग जो है सो मेंटेनेंस के नाम पे मेंटेनेंस आने लेके मेंटेनेंस का हिसाब किताब भी सही नहीं देख रहे। वो लोग हैरेज नहीं तो देखेंगे क्या? ब्लॉकों में कमेटी के लोग हैरेज नहीं तो देखेंगे क्या? लिफ्ट में कोई अटक गया, लिफ्ट में कोई फंस गया, पानी नहीं आ रहा, साफ सफाई नहीं है, मगर महीने को मेंटेनेंस दे रहे। आके कौन रह रहे कौन नहीं रह रहे वो देख रहे नहीं। कमेटी के लोग खुद डबल बेडरूम में नहीं रह रहे। ये कहाँ तक सही है? इलेक्शन हो गए, मीटरा दे दिए, फिर इलेक्शन हो रहे। ये गवर्नमेंट, तेलंगाना गवर्नमेंट, रेवंत रेड्डी साहब, इस पर इंक्वायरी करना, आप देखना कि रह रहे लोग घर में आके। इस पर आप लोग पूरे हैदराबाद सिकंदराबाद के तेलंगाना में जहाँ भी डबल बेडरूम आते इस पर पूरों पे इंक्वायरी होना। आपसे गुजारिश है रेवंत रेड्डी साहब कि इस पर इंक्वायरी करिए, ठीक है। खुदा हाफिज। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। నమస్తే అందరికీ। ఇది 2 BHK అన్ని ఏరియా తెలంగాణలో ఎక్కడెక్కడ 2 BHK ఇచ్చారు వాళ్ళందరికీ ఇదొక విన్నపం। డబల్ బెడ్రూమ్లో ఆల్రెడీ బ్లాక్కి ఎలక్షన్స్ అయినాయి। బ్లాక్కి ఎలక్షన్స్ అయిన తర్వాత 9 మందిని ఎంచుకున్నారు। 9 మంది ఎంచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్ అంటున్నారు। ఫస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫస్ట్లోనే ఎవరికైతే ఇల్లు కేటాయించింది వాళ్ళది వెరిఫికేషన్ చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు। ఓటింగ్ చేసింది లాటరీ ద్వారా వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి। తర్వాత మళ్ళా మీటర్లు ఇచ్చారు వాళ్ళకు, ఎవరు ఉంటున్నారో ఉండలేరు, సామాన్ తెచ్చిరో లేదో చూడకుండా మీటర్లు ఇచ్చేసారు। తర్వాత బ్లాక్లలో ఎలక్షన్ పెట్టారు। బ్లాక్లలో ఎలక్షన్ పెట్టినాక ఆ బ్లాక్ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళ ఎన్నికయ్యారు, వాళ్ళు ఉంటున్నారా లేదా ఇంట్లో అది కూడా చూడలేదు। ఇప్పుడు మళ్ళా ప్రెసిడెంట్ సెలక్షన్ అంటున్నారు। ఇది అన్ని డబల్ బెడ్రూమ్ సంబంధించింది, హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ మొత్తం। వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా, ఎంతమంది వచ్చి ఉన్నారు, ఎంతమందికి ఇల్లు కేటాయించారు, ఎన్ని మీటర్లు నడుస్తున్నాయి, ఎన్ని మీటర్లు బిల్లు ఇప్పుడు కట్టలేదు, ఇది ఎవరైనా గమనించారా? నామకే వాస్తే అందరూ ఇల్లులు వచ్చేసినాయి అన్నట్టు నామకే వాస్తే ఇల్లులు పెట్టేసారు, కానీ ఇంట్లో వచ్చి ఉండలేరు। ఇది ఎక్కడి వరకు కరెక్ట్? ఎక్కడో ఉండి ఇక్కడ డబల్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకు మెయింటెనెన్స్కి 1000 రూపాయలు, మెయింటెనెన్స్కి 500, మెయింటెనెన్స్కి 1500 అని తీసుకొని లెక్కలు కూడా సరిగా చెప్పకుండా మొత్తం మోసం చేస్తారు। ఇది ఎక్కడి వరకు కరెక్ట్? దీన్ని ఈ వీడియోని సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర, మళ్ళీ అసదుద్దీన్ అవైసీ సార్ దగ్గర, మళ్ళీ అందరి దగ్గర ఈ వీడియో వెళ్ళాలి, అంతవరకు ఫార్వర్డ్ చేయండి। ఎందుకంటే డబల్ బెడ్రూమ్లో నేను చెప్పిన వివరాలు ఒకసారి గమనించండి। ఫస్ట్ ఓటింగ్ ద్వారా ఇల్లులు ఇచ్చారు, ఎంక్వైరీ చేయలేదు, మళ్ళీ మీటర్లు ఇచ్చారు, ఎవరు ఉంటున్నారు లేదు చూడలేదు, మళ్ళా 9 మంది కమిటీ చేసారు, వాళ్ళు ఉంటున్నారా చూడలేదు, మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అంటున్నారు। వాళ్ళు ఇంట్లోనే ఉండలేదు, వాళ్ళే ఎన్నికయ్యారు, వాళ్ళే మెయింటెనెన్స్ తీసుకుంటారు, వాళ్ళు లెక్కలు చెప్పాలి। ఇది ఎక్కడి వరకు కరెక్ట్? ఇది కొద్దిగా అందరూ గమనించాలి।